హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో లాస్ట్ వీడియోలో అరుణాచలం శివయ్య దర్శనం ఎలా జరిగింది అన్నది షేర్ చేశాను కదా. సో అక్కడ అరుణాచలంలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అన్నది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బికాస్ మేము ట్రావెల్ చేసిన 3 days ఎక్కడ ఏ ప్లేసెస్ కి వెళ్ళాము అన్నది కంప్లీట్ గా ఈ వ్లాగ్ లోనే షేర్ చేయబోతున్నాను. అరుణాచలం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాం. డైరెక్ట్ గా కాణిపాకం వెళ్ళిపోవాలి అనుకున్నాం. కాకపోతే మధ్యలో అర్ధగిరి అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది. అది హనుమాన్ టెంపుల్. ఈ రోజు సాటర్డే కాబట్టి వెళ్దాము, దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఈ టెంపుల్ గురించి మాకు అసలు ఐడియా లేదు. కాకపోతే బాబాయ్ 2001లోనో 2003లోనో ఈ టెంపుల్ దగ్గరికి వచ్చారంట. ఆయనే మాకు ఇక్కడ స్థల పురాణం అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వెళ్దామని చెప్పేసరికి ఇంకా మేము కూడా బయలుదేరి వచ్చాము. ఇంకా ఒక 1 kilometer ఘాట్ రోడ్ దాటుకొని ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇది కొండ మీద ఉంటుంది. ఇక్కడ వాతావరణం అండి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ మనకి అరుణాచలంలో ప్రతి నెల పౌర్ణమికి ఎంత బాగా పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా విశేషంగా పౌర్ణమి రోజు పూజలు జరుగుతాయంట. అండ్ ఇక్కడ స్థల పురాణం గురించి నాకు కొంతవరకు తెలుసు, అది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకేమైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే గనక కమెంట్స్ లో చెప్పండి. నాతో పాటు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే, హనుమాన్ సంజీవని పర్వతం పట్టుకొని వెళ్తున్నప్పుడు ఈ కొండ మీద కొన్ని హర్బ్స్ పడ్డాయంట. ఇప్పటికీ కొంతమంది ఆ కొండ మీదకి ఎక్కి ఆ హర్బ్స్ కలెక్ట్ చేసుకుంటారని చెప్తున్నారు. అండ్ అలానే ఒక కొండ 2 parts గా డివైడ్ అయ్యి మధ్యలో హనుమాన్ వెలిసారు. అండ్ అలానే నైట్ టైమ్ ఎంతో మంది దేవతలు, ఋషులు ఈ సంజీవ రామ పుష్కరిణి దగ్గరికి వచ్చి ఇందులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారంట. ఈ పుష్కరిణిలో వాటర్ చాలా మంది బయట స్టేట్స్ కి కూడా తీసుకొని వెళ్తారంట. ఎవరికైనా ఎక్కువ హెల్త్ బాగోట్లేదు, ఎన్ని టెస్టులు చేస్తున్నా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది, అండ్ అలానే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మనతోనే ఉంటుంది అన్నప్పుడు ఈ వాటర్ పొద్దున్న లేచిన తర్వాత పడగడుపునే తాగితే అలా ఒక 41 days చేస్తే గనక అంతా నార్మల్ అయిపోతుందంట. అండ్ ఈ వాటర్ గనక మనం స్టీల్ బాటిల్లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్టయితే ఎప్పటికీ ఆ వాటర్ అలానే ఉంటుంది, పాడవకుండా. ఈ వాటర్ మనం బాటిల్స్ లో ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. దానికి మనం సెపరేట్ గా పే చేయాల్సిన అవసరం ఏది లేదు, కంప్లీట్ గా ఫ్రీనే. ఇంకా ఆకు పూజకి మేము టికెట్ తీసుకొని డైరెక్ట్ గా గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ పూజ చేయించుకున్నాము. చాలా ప్రశాంతంగా పూజ జరిగిందండి. స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ హనుమాన్ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాము. ఆ షాప్ లో కొంచెం షాపింగ్ చేశాను. మెయిన్ గా హనుమాన్ ఫ్లాగ్ ఒకటి తీసుకున్నాం. నేను భావన అత్తయ్యకి చెప్పిందంట వచ్చినప్పుడు నా కోసం ఏదో ఒకటి తీసుకుని రా అని. ఇంకా తన కోసం అని ఒక చైన్ తీసుకున్నాను. అండ్ అలానే భుజ్ బంగారం వచ్చేసి అవెంజర్స్ టాయ్స్ ఏవో తీసుకున్నాడు. వాడికి ఈ మధ్య ఈ అవెంజర్స్ టాయ్స్ అంటే చాలా బాగా నచ్చుతున్నాయి. మెయిన్ గా స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్ అంటాడు. అవేంటో కూడా నాకు తెలియదు, కానీ భుజ్ బంగారానికి అవంటే చాలా ఇష్టము. ఇంకా ఆ బొమ్మలు కొన్నాము, కామ్గా కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇంకా హనుమాన్ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డైరెక్ట్ గా కాణిపాకం వెళ్తున్నాం. ఈ పక్కన చూడు. Take the next left, then turn right. కాణిపాకం ఎంటర్ అవుతూనే చూసారు కదా, మొత్తం పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. డాడీ మమ్మల్ని టెంపుల్ దగ్గర స్టాప్ చేసి ఇంకా ఆయన పార్క్ చేసుకొని వస్తానన్నారు. టైం ఉంది కదా అని చెప్పేసి షాపింగ్ ఏరియా అంతా కవర్ చేసాము. కొంచెం క్లిప్స్ లాంటివి తీసుకుందాం అనుకున్నాను, కానీ డాడీ ఈ లోపు వచ్చేసారు. ఏమంటే టెంపుల్లో కొంచెం జనాలు ఫ్లో ఎక్కువ ఉంది కదా, సో మళ్ళీ కష్టం అవుతుంది దర్శనానికి అని చెప్పేసి రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందాం అన్నారు. ఇంకా ఫ్రీ లైన్ అయితే ఆల్మోస్ట్ 5 to 6 hours టైం పట్టేలా ఉంది దర్శనానికి. అండ్ అలానే 150 rupees టికెట్ తీసుకున్నాం, కానీ అది కూడా ఒక 3-4 hours టైం పడుతుంది అనమాట ఈజీగా. ఇంకా మా డాడీ గార్మెంట్ సెక్టర్ లో వర్క్ చేశారు కాబట్టి ఆయన కార్డ్ ద్వారా మా ఫ్యామిలీ మొత్తాన్ని అలౌ చేశారు. మాకు ఒక 20 minutes లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది.
మా నాన్నగారేనండి. నా లైఫ్లోనే ఫస్ట్ టైం కాణిపాకం వినాయకుడిని దర్శనం చేసుకోవడం. ఎలా అయినా ఈసారి ఈ ట్రిప్లో వెళ్ళాలి అనుకున్నాను, మెయిన్గా బుజ్జిబాబు కోసం అనమాట. ఇంకా వాడికి ఆ కాణిపాకం వినాయకుడి దర్శనం చేయించాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటే చాలా హోటల్స్ ఉన్నాయి, కాకపోతే అంత జనాల్లోని తినబుద్ధి కాక ఇంకా అలా మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఒక 1 hour తర్వాత ఈ ప్లేస్ దగ్గర స్టాప్ చేసామన్నమాట. కాణిపాకం టు తిరుపతి వెళ్లే రోడ్ లోని ఒక టోల్ గేట్ దాటిన తర్వాత ఈ హోటల్ సప్తగిరి ఉంటుంది. ఇక్కడ ఫుడ్ బానే ఉంది. ఇలా కొంచెం పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళేటప్పుడు బిల్ కొంచెం ఎక్కువగానే అవుతుంది, అది మనం దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. నేను పర్సనల్ గా అయితే ఇది ప్రిఫర్ చేయను, కాకపోతే వేరే ఆప్షన్ లేదనమాట. ఇంకెక్కడ రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ కనిపించకపోయేసరికి ఈ ప్లేస్ లో స్టాప్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు సాటర్డే కావడం వల్ల మేము రైస్ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు. అత్తయ్య ఒక్కళ్ళే థాలీ తీసుకున్నారు, రిమైనింగ్ మేమందరం కూడా టిఫిన్ ఐటమ్సే తీసుకున్నాము. డిన్నర్ కంప్లీట్ చేసుకొని మా జర్నీని కంటిన్యూ చేసాం. ప్రెజెంట్ టైం రాత్రి 10 అయింది. ఇంకా ఇప్పుడైతే తిరుపతికి వచ్చాము. అండ్ కమింగ్ టు తిరుపతి, వీ హ్యావ్ నో ఐడియా అండ్ దిస్ ట్రిప్ ఈస్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్ కదా. సో ముందుగానే మేము టికెట్స్ కానీ రూమ్ బుకింగ్స్ కానీ ఏమీ చేసుకోలేదు. డైరెక్ట్గా ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్దాము, ఇన్ కేస్ జనాలు లేకపోతే గనక మేము దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, లేకపోతే తిరుపతిలో డ్రాప్ అయిపోవాలి అనుకున్నాము. అండ్ మాకు ముందే తెలుసు తిరుపతిలో ఇప్పుడు ఫ్లో చాలా ఎక్కువ ఉంది అని. లాస్ట్ వీడియోలో మేము తాటిబెల్లం కాఫీ దగ్గర స్టాప్ చేసాం కదా, అక్కడ సేమ్ మాలానే ఒక ఫ్యామిలీ కార్ లోని ట్రావెల్ చేసుకుంటూ తిరుపతి వెళ్లారు. వాళ్ళకి ఫ్రీ దర్శనంలో ఆల్మోస్ట్ 36 hours టైం పట్టిందంట దర్శనం చేసుకోవడానికి. అప్పుడే మేము ఫిక్స్ అయ్యాము, ఇన్ కేస్ తిరుపతి దర్శనం అయితే అయ్యింది, లేకపోతే లేదు, మరీ పర్సనల్ గా తీసుకొని అయ్యో దర్శనం చేసుకోలేదే అని బాధ అయితే ఉండకూడదు అని. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా లగేజ్ చెక్ ఇన్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ కన్సల్ట్ చేయాలి ఎంతమంది జనాలు ఉన్నారు, దర్శనం టైం ఎంత పడుతుంది అని. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటాము. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దర్శనం చేసుకోవడానికి మినిమం 20 hours టైం పడుతుందంట. అండ్ ఫ్రీ దర్శనం కంప్లీట్ గా స్టాప్ చేశారంట ప్రస్తుతానికి. సో ఇప్పుడు మాకు దర్శనానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇన్ కేస్ వెళ్ళినా 20 hours టైం పడుతుంది. వెళ్లే వాళ్ళు వెళ్తారు, కాకపోతే మేము డ్రాప్ అయిపోయాము, ఎందుకంటే అమ్మకి మొన్నే కాలు సర్జరీ జరిగింది. తను 20 hours నించొని ఉండడం అంటే కష్టము. అండ్ నాకు బాబు ఉన్నాడు, నేను కూడా లాస్ట్ నైట్ కంటిన్యూస్ గా వర్క్ చేసుకుంటూనే ఉన్నాను, స్లీప్ లేదు ఎవరికి, ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి డ్రాప్ అయిపోయాము. అంతమంది జనాల్లో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఆ దేవుని కూడా చూడలేము, అందుకనే మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైం చూసుకొని రావాలి. అండ్ నా సజెషన్, ఇన్ కేస్ మీరు అరుణాచలం తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే వీకెండ్స్ అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. వీకెండ్ చాలా మంది జనాలు ఉంటారు. మీరు వీక్ డేస్ లో కనుక వస్తే కొంచెం ఫ్రీగా మీకు దర్శనాలు చాలా ప్రశాంతంగా జరుగుతాయి. ఇది లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, అండ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, ఎక్కువ మంది జనాలు ఉండరేమో అని ఎక్స్పెక్ట్ చేసి మేము వెళ్ళాము. సేమ్ మాలానే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వచ్చారనమాట. అందుకనే వీకెండ్, లాంగ్ వీకెండ్స్ టైంలోని మీరు దర్శనానికి వెళ్ళకపోవడమే మంచిది. తిరుపతి నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు శ్రీకాళహస్తి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. ఇక్కడ కూడా మేము రూమ్స్ ఏమీ ముందుగానే బుక్ చేసుకోలేదు కదా, అక్కడికి వెళ్ళాక ఎక్కడ రూమ్ బాగుంటుంది అని మొత్తం సర్చ్ చేసి ఒక రూమ్ మా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు దొరికేసరికి ఆల్మోస్ట్ నైట్ 12:30 అయిపోయింది. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకునేసరికి 1. నేనేమనుకున్నా అంటే నైట్ 1 o'clock కి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆరాంగా 10 గంటలకి లేద్దాం అనుకున్నా. కానీ మా నాన్న ముందే స్ట్రిక్ట్ గా చెప్పారనమాట, కరెక్ట్ గా 3:30, 4 అంటే 4 కల్లా నువ్వు లేవాలి అని. ఎందుకంటే పొద్దున్న మేము దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాము, అండ్ రావుకేతు పూజ కూడా చేయించుకోవాలి అనుకుంటున్నాను, అందుకని పొద్దున్నే లేవాలి. టెంపుల్ అపోజిట్ లోనే ఈ రూమ్ తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్. రూమ్స్ కి డబ్బులు తీసుకుంటారు కానీ మరీ అంత మెయింటైన్ చేయరండి, మెయింటెనెన్స్ ఏమీ బాగాలేదు. ఇంకా మేము చేసేదేం లేదు, జస్ట్ ఒక 2-3 hours కోసం రూమ్ తీసుకున్నాము. ఇంకా పొద్దున్న లేచి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళామండి. అక్కడ కూడా రావుకేతు పూజ చేసుకొని గనుక మీరు దర్శనానికి వెళ్తున్నట్టయితే అట్లీస్ట్ 6 hours టైం పడుతుంది అన్నారు. మళ్ళీ అంతసేపు వెయిటింగ్ అంటే బుజ్జిబాబుతో కష్టం అనిపించింది, అందుకనే ఇంకా రుద్రాభిషేకం టికెట్స్ తీసుకున్నాము. వాటి కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్ కి 500 రూపీస్. ఇంకా డబ్బులు పే చేసిన తర్వాత మనకు ఒక కండువా అలానే బ్లౌజ్ పీస్ ఇస్తారు. అవి పట్టుకొని డైరెక్ట్ గా టెంపుల్ గర్భాలయంలోకి వెళ్తాం అన్నమాట.
అక్కడ స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది. అండ్ ఆ రోజు మేము ఎంత అదృష్టం చేసుకున్నామంటే ఇంకొక 10 నిమిషాల్లో గనుక వెళ్తే రుద్రాభిషేకం టికెట్స్ క్లోజ్ చేసేస్తారంట. అమ్మో చాలా లక్కీ నేను అనుకున్నాను. ఏమంటే అది గనుక క్లోజ్ అయిపోతే మా నాన్న అక్కడే చెదగరేవు పెట్టేస్తారు నాకు. అప్పటికి డాడీ 4 o'clockకి లేవమంటే నేను 5కి లేచాను. కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళేసరికి. కాకపోతే లక్కీగా మాకు టికెట్స్ దొరికాయి. అండ్ ఆ రోజు మాకు నిజరూప దర్శనం కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను. దర్శనం అయిన తర్వాత రూమ్కి వచ్చేసి మా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మేము డైరెక్ట్ గా అహోబిలం వెళ్దాం అనుకున్నాము. ఎస్, మీరు విన్నది కరెక్టే. నాకు ఈ టెంపుల్ గురించి ఐడియా ఉంది. నెల్లూరులో అహోబిలం ఉంటుంది, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అని. కానీ బాబాయ్ ఏమో రాజమండ్రి దగ్గర కూడా ఇంకొక అహోబిలం ఉంది అన్నారు. సో సరేలే ఇంకా అని చెప్పేసి రాజమండ్రి సైడ్ స్టార్ట్ అయ్యాము. అండ్ కాళహస్తి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంత వరకు రాహుకేతు పూజ చేయించుకుంటారు. కాకపోతే ఈసారి మాకు కుదరలేదు, అందుకనే రుద్రాభిషేకం చేయించుకున్నాను. బుజ్జిబాబు పుట్టిన తర్వాత దిస్ వాజ్ ద 3rd టైం మేము రుద్రాభిషేకం చేయించుకోవడం. అది కూడా కాళహస్తి శివయ్య దగ్గర రుద్రాభిషేకం చేయించుకునేసరికి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను కాళహస్తిలో కొంచెం షాపింగ్ చేశాను, పూజ ఐటమ్స్. అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఇక్కడ కాళహస్తితో కంపేర్ చేసుకుంటే అరుణాచలంలో పూజ ఐటమ్స్ కాస్ట్ తక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద ఐటమ్ అయినా రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఐటమ్స్ ఏం తీసుకున్నాను అన్నది చూపిస్తాను కదా, అక్కడ క్లియర్ గా షేర్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్స్. పొద్దున్న టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఏమీ తినకుండా వెళ్ళాము. ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఒక ప్లేస్ దగ్గర ఆగామన్నమాట. యాక్చువల్గా ఇది ఒక పెద్ద హోటల్, కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ లోని రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మరీ అంత ప్రైజీగా ఏం లేవు. జస్ట్ ఒక 2 ఇడ్లీస్ కాస్ట్ 40 రూపీస్ ఉందంతే. అర్థమైంది కదా ఎంత రీజనబుల్. సో ఇక్కడ మొత్తం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేయాలి. పీసెస్ కట్ చేసి ఇస్తాను, నువ్వు డిప్ చేసుకో. సాంబార్ మూడు తెలిసిపోతే మూడే డిప్ డిప్ ఇక్కడ రెస్టారెంట్ లో ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ రూమ్స్ కాస్ట్ మాత్రం తక్కువగా ఉంది. ఇక్కడ రూమ్ కాస్ట్ స్టార్టింగ్ 1700 నుంచి సూట్ రూమ్ కాస్ట్ 4500 వరకు ఉన్నాయంట. మేము స్టే చేసిన రూమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ డబుల్ బెడ్ తో పాటు ఫ్రీ వైఫై, హాట్ వాటర్, ఏసీ ఇవి కామన్. కాకపోతే స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ ఉంది. అండ్ అలానే మసాజ్ అండ్ స్పా సెషన్స్ కూడా ఉన్నాయి. అండ్ బై ద వే మేము స్టే చేసిన రూమ్స్ లో ఎక్కడ ఫ్రీ వైఫై యాక్సెస్ లేదు. బట్ ఇక్కడ అన్ని రిక్వైర్మెంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఆ ప్రైస్ కి రీజనబుల్ గానే అనిపించింది. మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత అందరం పడుకునేసాము. డాడీ ఇంకా బాబాయ్ మాత్రం అలా బ్రేక్ తీసుకుంటూ ఇద్దరు డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం 12:30 to 1 ఆ టైం కంతా నెల్లూరుకి వచ్చేసాము. నెల్లూరులో ఇక్కడ టోల్ గేట్ దగ్గర స్కై వ్యూ రెస్టారెంట్ అని ఒకటి ఉంది కదా, బాబాయ్ ఈ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేద్దామన్నారని చెప్పేసి వచ్చాము. బట్ అంత అప్ టు ద మార్క్ అయితే లేదండి. ఇక్కడ మేము ఓన్లీ వెజ్ థాలీస్ ట్రై చేసాము. అవి అప్ టు ద మార్క్ లేదని చెప్పాను, కానీ రిమైనింగ్ నాన్ వెజ్ ఐటమ్స్ గురించి నాకు తెలియదండి. బట్ మిగతా హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అంటే May God bless you, your bigness. Happy birthday to you. May God bless you, loving you. చూసారా ఎంత క్యూట్ గా వాడు పాట పాడుతున్నాడు. ఇంకా వాడు కర్డ్ కేక్ కటింగ్ తో మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రెస్టారెంట్ లోనే ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఎప్పటి నుంచో వాడు ఐస్ క్రీమ్ కోసం అడుగుతున్నాడు, కానీ నేను తీసివ్వలేదు. ఇంక ఇక్కడ నాకు తప్పలేదు అనమాట. సో ఆర్బీది ఒక 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం మా ఇద్దరం.
అండ్ సేమ్ ఇదే స్కై వ్యూ రెస్టారెంట్ లోని క్లాతింగ్ కూడా ఉంది. మెయిన్ గా కాటన్, ఇక్కత్, నారాయణపేట్, తర్వాత పోచన్పల్లి ఇలాంటివి నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ లోని అక్కడ క్లాతింగ్ కూడా సేల్ చేస్తున్నారు. అమ్మ అయితే నారాయణపేట్ది ఒకటి శారీ తీసుకుంది. ఇప్పుడు వీడియో షూట్ చేయలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం శారీ తీసుకుందో, ఎంత కాస్ట్ పడింది అనేది షేర్ చేస్తాను. ఇంకా వన్స్ మేము విజయవాడ ఎంటర్ అయ్యామో లేదో పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వీకెండ్ ఏపీలో వర్షాలు పడ్డాయంట కదా, బట్ చెన్నై సైడ్ అసలు వర్షాలు ఏమీ లేవు. అరుణాచలం వెళ్ళినప్పుడు జస్ట్ ఒక చిన్న డ్రిజిల్ లా పడింది. ఆ తర్వాత మళ్ళీ అంత నార్మలే, కంప్లీట్ ఎండ ఉండింది. ఇంకా మేము రాజమండ్రి వచ్చేసరికి నైట్ ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా లేదు, ఈ రోజు తొందరగానే స్టాప్ చేసేయాలి అనుకున్నాము. ఇప్పుడు వస్తున్న వెహికల్స్ అన్నిటికీ కూడా ఎల్ఈడి లైట్స్ వచ్చాయి. దానివల్ల ఫ్లాష్ డైరెక్ట్ గా కంట్లో పడుతుంది. నైట్ టైం డ్రైవింగ్ కొంచెం కష్టం అవుతుంది డాడీ వాళ్ళకి. అప్పటికి వాళ్ళు చాలా ట్రై చేసి డ్రైవింగ్ చేశారు. కాకపోతే రాజమండ్రిలో ఫుల్ వర్షం అనమాట. ఇంక ఈ రోజు నైట్ కి ఎక్కడైనా రూమ్ తీసుకొని పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేద్దామని అనుకున్నాము. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఎస్విఎస్ నోవోటల్ ఉంది కదా, ఈ రెసిడెన్సీస్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అంట. రూమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఏ రూమ్ లోనైనా సింగిల్ బెడ్ ఉంటుంది. కాకపోతే మేము ఎక్స్ట్రాగా ఇంకొక బెడ్ అడుగుతాము, దానికోసం ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సింగిల్ బెడ్స్ ఒక 2 ఇస్తామన్నారనమాట. దానికి గాను 200 ఎక్స్ట్రా చార్జ్ చేశారు. సో ఫైనల్ గా 1 నైట్ స్టే కోసం అని చెప్పేసి మేము ఇక్కడ టోటల్ గా 1800 పే చేసాము. చెప్పులు సరే, చాలా బాగుంది ఇక్కడ. వేరా మేము స్టే చేసిన రూమ్ దగ్గర నుంచి బాల్కనీ వ్యూ అయితే సూపర్ ఉండింది. పొద్దున్న 6 o'clock అంతా లేచి ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు ఇంకా మళ్ళీ బయలుదేరి మా జర్నీని కంటిన్యూ చేయాలి. అండ్ ఇందాక మీరు గమనించినట్టయితే అత్తయ్య చెప్పులు వేసుకో అన్నాను, ఆ తర్వాత సారీ అన్నాను కదా. ఏం జరిగిందంటే అత్తయ్యది కాళహస్తిలో చెప్పులు పోయాయండి. పాపం అది అదే పనిగా కొత్త చెప్పులు కొనుక్కొని ఈ జర్నీకి అని తీసుకొచ్చింది. కాకపోతే కాళహస్తిలో ఎవరో చెప్పులు కొట్టేశారు. కొత్త చెప్పులు కొంటామన్నా కూడా ఇంకా వద్దనేసింది. సో రిమైనింగ్ ట్రిప్ అంతా తన పాదాల మీద పాదయాత్ర చేసింది. Continue on National Highway 165. ఎవరికి నువ్వు నేర్పాలి కదా లిరిక్స్. మీకు గుర్తుందా, బాబాయ్ రాజమండ్రిలో అహోబిలం ఒకటి ఉంది, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుందామని చెప్పారా. కానీ గూగుల్ సెర్చ్ చేసి చూస్తే అది నెల్లూరులో ఉంది. నేను చెప్పింది కరెక్టే, బట్ అగైన్ బాబాయ్ చెప్పింది కూడా కరెక్టే. ఎలా అంటే రాజమండ్రిలో అంతర్వేది దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ దగ్గరికి ఇప్పుడు మేము వచ్చాము. ఈ టెంపుల్ గురించి కూడా మాకు తెలియదు, బాబాయే చెప్పారు. సో దీని స్థల పురాణం నాకు చెప్పారు కానీ అంత ఐడియా లేదండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే గనక నాలా తెలియని వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ టేక్ యువర్ టైమ్ అండ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. కింద పెట్టు, కింద సంచితో పెట్టకూడదేమన్నా. పారి పారి అట్టుపళ్ళు ఇస్తారు తాతయ్య, పెట్టు. ఏదో ఒకటి ఇవ్వు. పెట్టు, తిను తిను తిను. అబ్బా చల్లగా ఉంది. నేను నా కొడుకు మనుషులతో ఎలా మాట్లాడతామో జంతువులతోని దేవుళ్ళతోని అలానే మాట్లాడేస్తాము. ఈ వియాన్ గడు చూసారా, గోమాతకి బాయ్ బాయ్ టేక్ కేర్ అంట, చల్లగుండంట, ఇలా ఎన్ని చెప్పాడు. సరే ఇంకా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ నార్మల్ గా అయితే కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు. అగైన్ ఆ పాస్ ఉంది కాబట్టి ఫ్యామిలీని లోపల గర్భాలయం వరకు తీసుకొని వెళ్ళి అక్కడ పూజ చేశారనమాట. సో అలా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈ టెంపుల్ కి సంబంధించి సముద్రం ఇంకా లేక్ ఏదో కలిసిన ప్లేస్ ఏదో ఉంటుందంట. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి. ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఆ ప్లేస్ కనిపిస్తుందంట. కాకపోతే ఈ బ్యారిగేట్స్ అడ్డేయడం వల్ల మాకు ఏం కనిపించలేదు. అండ్ ఎవరైనా ఈ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారా, ఈ టెంపుల్ హిస్టరీ కనుక మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు.
ఇంకా అలా జర్నీ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడైతే కుకుటేశ్వర స్వామి దర్శనానికి అని చెప్పేసి వచ్చాము. కాకపోతే టెంపుల్ క్లోజ్డ్ అనమాట. యాక్చువల్ గా అంతర్వేది దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము భీమవరం వెళ్ళి అక్కడ మా ఊళ్ళమ్మ టెంపుల్ అలానే భీమేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుందాం అని అనుకున్నాము. కాకపోతే రూట్ కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల మేము అటు వెళ్ళడానికి కుదరలేదన్నమాట. బట్ ఆ టెంపుల్స్ కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఈసారి కూడా కుదరలేదు. బట్ ఈ రోజు సోమవారం ఏకాదశి, లక్కీగా మాకు సత్యనారాయణ స్వామి దర్శనం జరిగింది. దానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఆఫ్టర్నూన్ 3 o'clock కి అన్నవరం వచ్చాము. ఇక్కడ కొండ కిందన టెంపుల్ దగ్గర డాడీ ఎప్పుడు అన్నవరం ప్రసాదం తీసుకుంటారు, ఇంక ఇప్పుడు కూడా ప్రసాదం తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకెక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ గా వైజాగ్ వెళ్ళిపోతాము. కాదు ఈవినింగ్ టీ కోసం ఆగాలి కదా. సో ఇక్కడ అనకాపల్లి ముందు టీ టైం దగ్గర ఆగాము. మంచిగా ఇక్కడ టీ తాగేసి ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫైనలీ ఆఫ్టర్ 4 long days ఆఫ్ జర్నీ మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయాము. సిఎంఆర్ సెంట్రల్ చూడగానే ప్రాణం లేచేస్తుంది అనమాట. ఎస్, మా ఇంటికి వచ్చేసాము అనే ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఆ రోజు మండే కావడం వల్ల శివయ్యకి పూజ చేసుకొని తెచ్చిన ప్రసాదం అంతా శివయ్య దగ్గర పెట్టాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆ జర్నీ. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఇన్ని రోజులు బయట తినేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అనిపించలేదు. అందుకనే ఇంకా వెంటనే వేడివేడిగా అమ్మని అన్నం పెట్టేమన్నాను. ఇంకొక సైడ్ నేనైతే పప్పుచారు పెట్టాను అండ్ అలానే అప్పడాలు వేయించాను అనమాట. సో ఇలా మా నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి భుజ బంగారం స్కూల్, వాడు ఎలా మింగిల్ అవుతాడో తెలియదు. చూద్దాం ఎలా గడిచింది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.